విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. ఒక్కసారి మన వరంగల్ రిపోర్టర్ సుధాకర్తో మాట్లాడదాం. ఏదైతే ఈ ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బిఎస్ఎఫ్ బలగాలు కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ కూడా అంతోంది. అంటే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, లేకపోతే చాలామంది కూడా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర దాకా వెళ్ళినప్పటికీ ఒక 40 మీటర్ల వరకు పూర్తి స్థాయిలో నీరు కావచ్చు, లేకపోతే బురద మట్టి కావచ్చు, మొత్తంగా పేరుకుపోవడంతో అక్కడ చాలా సమస్యాత్మకంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు లోపల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏదైతే ట్రాక్ ఉంటుందో ఆ ట్రాక్ కూడా పాడైపోయినట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా ప్రస్తుత పరిస్థితి ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారనే దానికి సంబంధించి మన రిపోర్టర్ సుధాకర్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ సుధాకర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్. ఒకటే చూసుకోవచ్చు, గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ వచ్చేసి ఎస్ఎల్బిసి. సో ఇది వచ్చేసి వాళ్ళు ఆ ప్రాజెక్టు ప్రారంభించడం మాత్రం సుమారు 5 నుంచి 6 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి తీసుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం చూసుకుంటే మాత్రము టెక్నాలజీ ఎంత పెరుగుతుందో ఇప్పుడు ఈ ఎస్ఎల్బిసి యొక్క వర్క్ కొనసాగుతుంది. అక్కడ టెక్నాలజీ కంటే తక్కువగా, అంటే గతంలో ఏ టెక్నాలజీ వాడారో దానితోటే ఆ ప్రణాళికలు చేపడుతున్న నేపథ్యంలో మాత్రం కాస్త ఆలస్యం జరిగింది అనుకోవచ్చు, కాస్త చాలా ఆలస్యం జరిగింది అనుకోవచ్చు. అయితే గత 5 రోజుల క్రితం వచ్చేసి ఎక్కడ ఈ 14 కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడ ఈ సొరంగంలో కూలిందో అక్కడ చూసుకుంటే ఉన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితి మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది అనుకోవచ్చు. దీని తర్వాత దాన్ని చూడడం కోసం ఎస్ఎల్బిసిలో ఎక్కడ ఈ ప్రాంతం కూలిందో అక్కడ సహాయ చర్య కోసం మాత్రం ప్రస్తుతానికి 34 మందితో కలిసిన ఒక ప్రత్యేక బృందం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్ళినది. ఆడికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే 12 కిలోమీటర్ల వరకు మాత్రము రైల్వే ట్రాక్ కొనసాగుతుంది. ఆడికి వెళ్ళిన తర్వాత 12 నుంచి ఈ ఎక్కడ ఈ సొరంగ మార్గం కొనసాగుతుంది, వర్క్ ఎక్కడ కొనసాగుతుందో ఆ ప్రాంతం దగ్గర వెళ్ళడం మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పరిస్థితులు జరుగుతుంది. అంతేకాకుండా ఆడికి వెళ్ళిన నేపథ్యంలో చూసుకుంటే కొంతవరకు అంటే 70% బురద ఉంటుంది, 30% వాటర్ పర్సెంట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అడుగు వేయాలంటే ఆ వెళ్ళిన వ్యక్తి వచ్చేసి బురదలో కుంగిపోవడం, లోపలికి వెళ్ళిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వాళ్ళకి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయలేకపోతున్నారు. మరీ కాకుండా అంతేకాకుండా 12 కిలోమీటర్ల వరకు ట్రాక్ ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే జస్ట్ 3 or 4 కిలోమీటర్స్ వరకు మాత్రమే, ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు మాత్రమే బిఎస్ఎల్ కు సంబంధించిన సేవలకు సంబంధించిన కాంటాక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఆక్సిజన్ కూడా సరిగా పోవడం లేదు. ఈ నేపథ్యంలో 3 or 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే, ఒక 3 నుంచి 4 కిలోమీటర్ దూరంలో మాత్రమే వీళ్ళకు నెట్వర్క్ కు సంబంధించిన సమస్య రావడం ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి సమస్య వస్తుంది అనేది బయటకు తెలియని పరిస్థితి జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టం చేస్తుంది. అంటే లోపల ఉన్న 8 మందిని కాపాడే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టం చేస్తుంది. అందులో తెలిసిందంటే జస్ట్ ఒక 15-20 నిమిషాల క్రితం మాత్రం ఒక వ్యక్తి సురక్షితంగా బయటపడటం మనకు సమాచారం జరిగింది. కానీ మిగిలిన 7 వ్యక్తులను కాపాడేందుకు మాత్రము ప్రత్యేక బృందాలు కానీ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ వీళ్ళు వాళ్ళకి తోచినంతగా వాళ్ళ లోపలికి వెళ్ళి రిస్క్ తీసుకే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎంత లోపలికి వెళ్ళినా ప్రస్తుతం ఎక్కడ ఈ పనులు జరుగుతున్నాయో అక్కడ చూసుకుంటే మాత్రము చాలా అంటే చాలా తీవ్రతగా మాత్రం నెలకొంది. తేమ శాతం అంటే బురద శాతం ఎక్కువ ఉండడము, అలాగే వాటర్ పర్సెంట్ ఉండడం వల్ల మనం ఎంత బయట తీస్తున్నాం అంటే బయటకి ఎంత తీస్తున్నా కూడా అక్కడి నుంచి వాళ్ళు అనుకున్న సామర్థ్యం కంటే తక్కువ మొత్తంలోనే నీటి సామర్థ్యాన్ని బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆధునాతన కెమెరాలతోటి లోపల ఏం జరుగుతుంది అనే పరిస్థితితో మనం చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత చూసినా కూడా వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతుందనే మాత్రం అధికార యంత్రంగా మాత్రం అంత చిక్కని పరిస్థితి నెలకొంది అనుకోవచ్చు విజయ్. కానీ ప్రస్తుతం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రము అక్కడ లోపల ఉన్న మరో 7 మందిని కాపాడే ప్రయత్నంలో భాగంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కానీ మరో 15 గంటలు అంటే 14 నుంచి 15 గంటల వరకు మాత్రం ఏం జరుగుతుందో మేము చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే మాత్రము లోపలికి వెళ్ళిన వాళ్ళ టీం వాళ్ళు చెప్తున్నారు. సహాయక చర్యలు చేస్తున్నారు కానీ లోపల వాళ్ళు సురక్షితంగా బయటకు వస్తారా రారా అనేది మాత్రం అంతు చిక్కని పరిస్థితి. ఎస్ సుధాకర్, అంటే దాదాపుగా ప్రతి నిమిషానికి 5-6 వేల లీటర్ల నీరు కూడా ఊట నుంచి వస్తున్నట్లుగా తెలుస్తుంది. అది కూడా ప్రధానంగా మారినట్లుగా తెలుస్తోంది. అంటే ఎంత భారీ మోటార్లను ఉపయోగించి పంపులను ఉపయోగించి బయటకు నీళ్ళను తోడుతున్నా కానీ మళ్ళీ ఊట నీరు రావడంతో ఈ ఆపరేషన్ కూడా కొంత కష్టమవుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ సమస్యలన్నీ కూడా ఎలా అధిగమిస్తున్నారు? ఎస్ విజయ్, ఒకటి అంటే టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఇది ఎక్కడ కొనసాగుతుందో ఆ ప్రాంతంలో భూగర్భ జలాంశ వాటర్ శాతం ఎక్కువగా వస్తుంది. వీళ్ళు వచ్చేసి నిమిషానికి 5 పాయింట్ అంటే మామూలుగా మనం చూసుకుంటే 5 HP మోటార్ 10 HP మోటార్ ఇవన్నీ ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నాం అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే 1 HP మోటార్ తీస్తే ఎంత వాటర్ వస్తుందో దానికి 10 అంతలుగా వాటర్ లోపల చెల్లి రావడం జరుగుతుంది. సో
భూగర్భ జలం నుంచి తేమ శాతం ఎక్కువ రావడం వల్ల అధికారులు ఎంత వాటర్ పర్సెంట్ బయట తీసినా కూడా అంతకు మించి వాటర్ బయటకు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఎంతగా కొనసాగిన చర్యలు కొనసాగించినా కూడా తేమ శాతాన్ని అలాగే పురుదను బయట తీసే ప్రణాళికలు మాత్రం వీళ్ళు ఒకరికి ఎన్కేషన్ అనుకోవచ్చు. వెళ్ళిన అధికారులు సైతం మెండాలిక బృందాలు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడి బయటకు వచ్చారు. వాళ్ళ నుండి వాళ్ళే చెప్పడం జరిగింది. నేను ఒక వీడియో కూడా రావడం జరిగింది. మేము లోపలికి వెళ్ళి ప్రాణాలను తెగించే సిద్ధం వాళ్ళని కాపాడడానికి లోపలికి వెళ్ళాము, కానీ అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం మా ప్రాణాలే పోతాయి కావచ్చు అనే భయంతో మేము బయటికి రావడం జరిగిందంటే మాత్రం వాళ్ళు లోపలికి వెళ్ళి వ్యక్తులు బయట చెప్పడం జరిగింది. దీనికోసం సహాయక చర్యల భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని కూడా ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. కానీ ఎంత సహాయక బృందాలు లోపలికి వెళ్ళినా కూడా లోపల జరుగుతున్న ప్రస్తుత పరిస్థితిని వాళ్ళు పసిగట్టి వాళ్ళని బయట తీసుకొచ్చే ప్రయత్నాలు ఎంత చేసినా కూడా ప్రస్తుతంగా శూన్యంగానే అనుకోవచ్చు. ఏదేమైనా వారు లోపల ఉన్న వారు సురక్షితంగా బయటకు వచ్చే ప్రణాళికల భాగంగా మనం కూడా వాళ్ళు తొందరగా బయట కోరుకుందాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రం నిజంగానే వాళ్ళు బయటకు వస్తారా, ప్రాణాలతో వాళ్ళు నిజంగా బయటకు వస్తారా అనే పరిస్థితి నెలకొంది అనుకోవచ్చు. ఎస్, అంటే ఈరోజు ఆపరేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఎందుకంటే ఇప్పటికే చాలా గంటలు గడిచిపోయాయి, ఇంకా చెప్పాలంటే రోజులు కూడా గడిచిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేవలం కుటుంబ సభ్యులే కాదు, మొత్తం ఇటు తెలంగాణ ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు వాళ్ళు సురక్షితంగా బయటికి రావాలని. అయితే మీరు అన్నట్లుగా ఇన్ని రోజులు గడవడంతో లోపల ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి అంచనా వేసుకున్నట్లయితే కొంత కష్టంగానే అనిపిస్తోంది. అంటే ఈ రోజైనా ఆపరేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా సుధాకర్? ఎస్ విజయ్, అంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చెప్తుంది మరో 14-15 గంటల్లో మా ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా విజయంతో చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళిన తర్వాత అధికారులతోటి కానీ బయట ఉన్న ప్రజలతో మాట చెప్పారు, మేము చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ ద్వారా మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ప్రాణాలతో బయట తీసుకొస్తామని చెప్పి నమ్మకం మాకుందంటే మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది. కానీ ఈ రోజు అంటే మంత్రుల మాటలు అక్కడ అధికారుల మాటల మీద కొద్దిగా సగ్గుగా వార్త నెలకొనే నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేల హరీష్ రావు సైతం వాళ్ళ బృందంతో అక్కడికి వెళ్తున్నారు. ఆడికెళ్ళిన తర్వాత ఎటువంటి వాతావరణం అనేది బయటగా, ఎందుకంటే అధికారంలో పార్టీ కరెక్ట్ చెప్పాలంటే కష్టం ఆలోచించారు. ఎందుకంటే ఇన్ కేసు ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు కోల్పోయాల్సిన మాట బయటకు వస్తే ఎక్కడ ఎటువంటి సంఘటన నెలకొంటుందో అనే భయం వాతావరణంలో కూడా అధికార పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆ మాటలు ఆపే ప్రయత్నం చేస్తుంది. సో ప్రతిపక్షాలు అక్కడికి వెళ్ళిన అసలు ఏం జరుగుతుంది అనే లోతులుగా తెలుసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే నిజంగానే పనులు చేస్తుందా తెలుసుకోవడం కోసం మాత్రం బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. ఏదేమైనా మరో 14-15 గంటల్లో మాత్రం వాళ్ళను రిస్కీ ఆపరేషన్ నుంచి మేము బయట తీసుకోవద్దని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి చెప్పడం జరిగింది. ఇది నిజంగానే రాష్ట్ర మంత్రి చెప్పినట్టుగా మరో 14-15 గంటల్లో నిజంగా రిస్క్ తీసుకుని వాళ్ళని బయట తీసుకుంటే మాత్రం ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఎవరైతే సెల్యూట్ కొట్టచ్చు. ఎందుకంటే దేశ ప్రజలంతా ఇదే వైపు చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతుంది. నిజంగానే లోపల ఈ ఎస్ఎల్బిసిలో లోపల కొనసాగుతున్న వాళ్ళలో మన వాళ్ళు ప్రశాంతంగా జీవనం అంటే బతికే ఉన్నారా లేక ప్రాణాలు కోల్పోయారా అనే ఒక సందిగ్ధ వాతావరణం నెలకొంది. నిజంగానే వాళ్ళు ప్రాణాలతో బయటపడాలని చెప్పితే కోరుకుందాం అనుకోవచ్చు. రైట్, ఓకే సుధాకర్, ఇక ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ విషయాన్ని కూడా పరిశీలించినట్లయితే ఇటు విశాఖ ఏయూ యూనివర్సిటీకి